ఏం చేస్తున్నావు జాన్? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈ రోజు అయితే మన గ్రౌండ్ ఫిట్నెస్ సిరీస్ లో డే 11. సో ఈ రోజు మన వీడియోలో అయితే మనం చేసే వర్కౌట్ ఫ్యాట్ వర్కౌట్. ఈరోజు స్ట్రెంత్ వర్కౌట్ ఏం చేస్తలేము, ఎందుకంటే స్ట్రెంత్ వర్కౌట్ మనం ఆల్రెడీ ఇప్పటికీ అన్ని ఆల్ టోటల్ అన్ని కవర్ చేసినాం ఈ అన్ని వీడియోస్ లో. మళ్ళీ ఇప్పుడైతే రిపీట్ చేయాలి మళ్ళీ చెస్ట్ కా నుంచి. సో అదైతే ఈరోజు మొత్తం ఫ్యాట్ వర్కౌట్ చేస్తున్నాము. రేపటి నుంచి మళ్ళీ చెస్ట్ నుంచి అయితే బిగిన్ చేద్దాం మళ్ళా. సో గ్రౌండ్ కాబట్టి మాక్సిమం ఈ స్ట్రెంత్ వర్కౌట్స్ ఏమున్నాయో మనం ఎక్కువ అంటే మనకి ఎక్విప్మెంట్ ఎక్కువ ఉండదు కాబట్టి ఏం చేయాలన్నా కానీ ఎక్కువ చేయలేము. ఒక 2-3 వేరియేషన్స్ అయితేనే చేయగలుగుతాం. సో ఎక్కువ అయితే చేయలేకపోతున్నాము అవి. సో అందుకే ఇప్పుడు మనం మెయిన్ మోటో ఏంటిదంటే ఫ్యాట్ వర్కౌటే కాబట్టి ఫ్యాట్ వర్కౌట్కి సంబంధించినవి ఎక్కువ చేయాలి. సో ఇప్పుడైతే మనం వార్మప్ అయితే చేసుకుందాం. దాని తర్వాత యాజ్ యూజువల్ మళ్ళీ రన్నింగ్ అయితే కంప్లీట్ చేసుకొని డైరెక్ట్ అయితే మనం ఈరోజు ఫ్యాట్ వర్క్ ఓన్లీ ఫ్యాట్ వర్కౌట్ చేస్తున్నాము. లోవర్ అబ్డామినల్, అప్పర్ అబ్డామినల్ ఇవే చేస్తున్నాం. సైడ్ ఫ్యాట్ ఇవే మొత్తం టోటల్ ఇవే ఉంటాయి. దాని తర్వాత ఈరోజు అయితే డే 11 వీడియో ఇదే ఉంటుంది. సో స్టార్ట్ చేసేద్దాం. చేద్దామా? అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనము రన్నింగ్ అయితే కంటిన్యూ చేసుకున్నాం. డైరెక్ట్ గా వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక ఇలా ఫార్వర్డ్ చూడు. చేంజ్ చేస్తున్నారు నాయన. గ్రౌండ్కి వచ్చి వర్కౌట్ చేయడానికి గ్రౌండ్ కు రావాలి కానీ వీడియోగా ఇస్తా టోటల్ కడతాం. ఇస్తా టోటల్ రన్నింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. రన్నింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఇప్పుడైతే మనం వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. సో మన వాళ్ళు వర్కౌట్కి వచ్చేసి ఇక్కడికి వచ్చి మంచిగా ఫ్రెండ్స్ దొరికితే వాళ్ళతో క్రికెట్ ఆడుతున్నారు. వర్కౌట్ లేదు ఏం లేదు. చూడ మంచిగా మా వాళ్ళు ఎట్లా క్రికెట్ ఆడుతుందో చూడండి. మా జాన్ కూడా బౌలింగ్ చేస్తున్నా అక్కడ మా చిన్న కోచ్. ఇంకొకటి ఏమో ఇక్కడ ఉన్నాడు. మంచి బిజీ అయిపోయారు, క్రికెట్లో బిజీ అయిపోయారు వాళ్ళు. సో ఇప్పుడైతే నేను వీడియో తీసుకుంటున్నా. సో ఇప్పుడైతే మన వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. మా వాళ్ళు కొంతమంది అన్నారు, ఎందుకు డైలీ గ్రౌండ్కి ఒకటే టైప్ ఆఫ్ డ్రెస్ వేసుకొని పోతున్నాం అంటే, నేను పెళ్ళికి పోతున్నానా? గ్రౌండ్కి వచ్చాయి వర్కౌట్ చేస్తున్నాం, చెమటలు వస్తాయి, గలీజ్ ఉంటుంది. జిమ్ చేసే వాళ్ళు కూడా ఒకటే టైప్ ఆఫ్ అదైతే తీసుకుంటారు. సో అదైతే అర్థం కావట్లేదు ఒక్కొక్కరికి. ఒకటి పెళ్ళికి పోతున్నట్టు డైలీ ఒకటి వేసుకొని పోవాలంట. సో మీరే కామెంట్ చేయండి గైస్, డైలీ ఒకటి వేసుకోవాలా లేదంటే ఒక అవుట్ఫిట్ అయితే మెయింటైన్ చేయాలా గ్రౌండ్కి? సో మీరైతే చెప్పండి. సో చూద్దాం. ఇక మా వాడు హాయ్ చెప్తున్నా, నాకు హాయ్ చెప్తున్నాడు. సో ఇద్దరు వర్కౌట్ స్టార్ట్ చేద్దాం గైస్. ఫ్యాట్ వర్కౌట్లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి లెగ్ రైస్ అయితే చేద్దాము. సో అవి ఇప్పుడు మనం 15x3 సెట్స్ చేసినాం కదా, ఇప్పుడు 20x3 సెట్స్ చేద్దాం, లేదంటే 25x3 సెట్స్ అయితే చేద్దాము. సో మన స్ట్రెంత్ బట్టి. సో వీక్లీ మనం అయితే డైలీ అయితే పెంచాలి. సో అయితే పక్కా. సో ఇప్పుడైతే మనం లెగ్ రైస్ అయితే చేద్దాము. సో స్టార్ట్. సైడ్ నీ టచెస్ అయితే చేస్తున్నాం ఇప్పుడు. సో మన సైడ్ ఫ్యాట్ కోసం అయితే. సో అవి ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడైతే చూద్దాం.
వాళ్ళు అయితే క్రికెట్లో మొత్తం ఇది అయిపోయారు. నేను ఉన్నా పోయినా కూడా పట్టించుకోవట్లేదు. చూడండి మా జాన్ బాల్ కోసం ఎప్పుడు పడతా తిప్పుతున్నాడు. మంచిగా ఆడుతుంటారు. సో వాళ్ళ ఇంకా డిఫరెన్స్ చెప్తున్నారు. అయితే అతను వస్తున్నారు. సో వాళ్ళని తీసుకొచ్చి రన్నింగ్ చేయించుకుంటా ఇప్పుడే కష్టపెడుతున్నట్టు అయిపోయింది. సో వాళ్ళు ఆడతానే వాళ్ళంతా వాళ్ళు తీసేద్దాం. సో నేను కూడా వాళ్ళు ఇవి రా చేద్దాం రా అని చెప్పి పోతే చేయలేను. సో వర్కౌట్లో ఇంకో వేరియేషన్ అయితే బర్పీస్, అవి ఎలా చేయాలి ఏంటో ఇప్పుడైతే చూద్దాము. సో బర్పీస్ కొంచెము బాగా ఫ్యాట్ ఉన్న వాళ్ళకైతే చాలా కష్టం అవుతుంది. కొంచెం మీడియం సైజ్ ఉన్న వాళ్ళకైతే ఓకే మంచిగా చేయొచ్చు. సో అవి ఎలా చేయాలి ఏంటనేది ఇప్పుడైతే చూపిస్తా బర్పీస్ అనేవి. సో దాని తర్వాత నెక్స్ట్ వర్కౌట్ అయితే ఏంటంటే ఆ తర్వాత ఇప్పుడు ఎందుకు అంతగా. సో ఫస్ట్ అయితే బర్పీస్ అయితే చేద్దాం. ఇప్పుడు వచ్చింది సన్ రైజ్ ఇందా చూపిస్తామంటే పోయింది. బర్పీస్లో మనం ఏం చేస్తాం, మన వర్కౌట్ రెడీ అయిపోయింది. ఎందుకు వెళ్ళిపోదాం. మా వాళ్ళు ఇంకా ఆడుతూనే ఉన్నారు. అట్లా ఉంటుంది మా వాళ్ళతో. సో బాయ్ గైస్. సో గైస్ చూడండి మా వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు. వర్కౌట్ స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు పోయి ఇప్పుడు వచ్చారు వీళ్ళు. చూసిరా వర్కౌట్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి ఇప్పుడు స్టార్ట్ చేద్దామంట. ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? ఇప్పుడా? నిజం ఏం చేసినావు? క్రికెట్ ఆడినావు? మాకు రావట్లేదు చెమటలు, మాకు రావట్లేదు చెమటలు. ఏమన్నా నాకు రావట్లేదా చెమటలు? ఓ రోజు బాగా చెప్తుండ్రా బాయ్ బాబా. టైం అయితే ఎగ్జాక్ట్గా ఇప్పుడైతే టైం అయిపోయింది. 7:50 అవుతుంది టైము. ఇంటికి పోతున్నాం. మొత్తం వర్కౌట్ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు వచ్చిర్రు. ఈడు అట్లుంటుంది మా వాళ్ళతోటి. మా కూర్చు మందు రోజు పెట్టే కూర్చే సండే అన్నప్పుడల్లా ఇది వెళ్ళిపోతుంది. వాళ్ళు చూస్తారా? సో గైస్ అయితే వెళ్ళిపోతున్నాం. బాయ్.